గురుగారు మార్చ్ నెల 2025 మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది? మంచి ఫలితాల కోసం వీళ్ళకి కూడా ఏదన్నా రెమెడీస్ ఉంటే తెలియజేయండి. మార్చి నెల మిథున రాశి వాళ్లకు ఈ రాశి వాళ్లకు వ్యయ స్థానంలో గురువు చాలా రోజులుగా సంచరిస్తున్నారు. జన్మంలో ద్వితీయంలో అంగారకుడు కన్ఫ్యూజ్ చేస్తూనే ఉన్నాడు. చతుర్థంలో కేతుగ్రహము అంటే ఆటంకాలకు తడబాట్లకు మారిపోయిన కేతుగ్రహం ఉంది. అదేవిధంగా ఇక రాహుగ్రహము రాహు దశమంలో విశేషంగా యోగిస్తుంది. వీళ్ళకు ఏదైనా సరే వీళ్ళు నడవగలుగుతున్నారు, నడిపించగలుగుతున్నారంటే ఒక రాహుగ్రహమే. శనిగ్రహం భాగ్యంలో ఉన్నా కానీ అది పితృ భాగ్య తడబాట్లను ఇస్తూ ఉంటుంది. తర్వాత తక్కిన గ్రహాలు తాత్కాలికంగా నెల 20 రోజులకు 30 రోజులకు మారుతూనే ఉంటాయి. ప్రధాన గ్రహాల యొక్క స్థితి ఇలా ఉంది. కానీ ఎన్ని ఉన్నా మిథున రాశి వాళ్ళు ముందుకి కొట్టుకుని తోసుకుని వెళ్ళగలుగుతున్నారు. కారణం రాహుగ్రహమే. రాహుగ్రహము దిగ్బలాన్ని పొంది దశమంలో ఉండడమే. ప్రస్తుతానికి మిథున రాశికి జన్మంలో కుజుడు ఉన్నాడు. అంటే ఈ కుజుడు తీవ్రమైనటువంటి స్వభావానికి, ఆవేశానికి, వేగవంతమైన నిర్ణయాలకు, తొందరపాట్లకు కారకుడు. కాబట్టి ఈ కుజగ్రహం యొక్క తడబాటు అనేది ఆగస్టు వరకు కన్ఫ్యూజ్గానే ఉంది. కానీ రాహుగ్రహం అనేది షార్ట్ కట్ మెథడ్స్ చూపించేటువంటి దగ్గర మార్గాలను ఐడియాలజీని ఇచ్చేటువంటి గ్రహము వీళ్ళని సదా కాపాడుతూ ఉంది. అంటే వీళ్ళంతా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని నష్టపోవడం ఇలాంటి పరిస్థితులు ఉండొచ్చు అంటారా? ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే దుస్వభావ రాశి మిథున రాశి, అన్ని రకాల స్వభావాలు ఉంటాయి. వీళ్ళకి సంబంధం ఉండే సమస్యలు కన్నా సంబంధం లేని సమస్యలు ఎక్కువ వస్తాయి. ఎవరికో మాట ఉండడం వల్ల, ఎవరికో హామీలు ఇవ్వడం వల్ల, ఇంకెవరికో షూరిటీలు ఇవ్వడం వల్ల, హెల్ప్ చేద్దాం అనే తత్వం ఉండడం వల్ల వీళ్ళు సమస్యలు ఇరుక్కుంటారు. అంటే వీళ్ళకు వచ్చినంత వేగంగా సమస్యలు ఇంకెవరికి రావు. ఎందుకంటే దుస్వభావ రాశి కావడము, సహజంగా ఇంకొకరికి ఉపయోగపడదాం అనుకోవడము, చతుర్థంలో కేతు గృహస్థానంలో, అంటే వీళ్ళకి ఇంట్లో కూడా ఆటంకాలు, చిక్కులు, చీకాకులు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎదుర్కొని నిలబడగలుగుతున్నారంటేనే రాహు. అటువంటి ఈ మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చక్కగా దశమ స్థానంలోకి శని రావడం, శుక్రుడు ఆల్రెడీ ఉండడం, బుధుడు రావడం, దిగ్బలంతో రవి రావడం, ఇవన్నీ శుభసూచకంగా చెప్పచ్చు. చాలా జాగ్రత్తగా ఆలోచించి మిథున రాశి వాళ్ళు ఇప్పుడు దొరికిన అవకాశాన్ని మిగిల్చుకునేదానికన్నా ఆల్రెడీ వీళ్ళు పడుతున్న ఇబ్బందులను సవరించుకునేదానికి ప్రయత్నించుకుంటే చాలు. సార్ట్అవుట్ చేసుకోవాలంటారు. ఏది కది కరెక్షన్ చేసుకోవాలి, ఖచ్చితంగా చేసుకోవాలి. వచ్చిందని దుర్వినియోగం చేసుకోకూడదు. ఓకే, మరి గ్రహస్థితి బట్టి గురుగారు ఈ నెలలో మరి ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది? ఆరోగ్యపరంగా వీళ్ళకు చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. అంగారకుడు లగ్నంలో ఉన్నాడు, శత్రురోగ రుణకారకుడు. సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేయడం చాలా అవసరము. ఎందుకంటే అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామి ఆయనకు అధిష్టాన దేవత. కాబట్టి అలా చేసుకోవడం చాలా అవసరం వీళ్ళకు. ఆ ఆరోగ్యంలో స్పష్టత ఉండదు. ఆరోగ్యం ఉన్నామంటే ఉన్నాము, లేమంటే లేము. అది ఉన్నామో లేమో అర్థం కాదు, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఈ లగ్నానికి షష్టాధిపతి కూడా, శత్రురోగ రుణస్థానాధిపతి కూడా అంగారకుడే, లగ్నంలో ఉన్నాడు. కాబట్టి ఏమైనా కానీ వీళ్ళు సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకుంటూనే ఉండాలి. విద్యార్థులు, నిరుద్యోగులు, వ్యాపారస్తులు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది? విద్యార్థులు చతుర్థంలో అంటే విద్యాస్థానంలో కేతు ఉన్నాడు. వీళ్ళు ఎఫర్ట్ పెట్టినా కానీ ఏదో కన్ఫ్యూజ్, ఏదో తేడా, ఏదో ఆగుతూ సాగుతూ వెళ్తూ ఉంటుంది. ఇది ఈ కేతువు నాలుగు వెంట ఉన్నంత వరకు ఇలా ఉంటుంది. అదేవిధంగా ఈ చతుర్థాధిపతి ఇప్పుడు దశమంలోకి వస్తున్నాడు కాబట్టి తనకు మిత్రగ్రహాలైనటువంటి శుక్రుడు, శని, రాహుతో కలుస్తున్నాడు కాబట్టి ఈ సమయంలో వీళ్ళు ఈ పోటీ పరీక్షలు ఏదైనా ఉంటే, ముఖ్యమైనటువంటి పరీక్షలన్నీ కూడా ఈ మాసంలో వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడంతా పరీక్షల మాసాలు రాబోతున్నాయి. కాబట్టి చక్కగా వీళ్ళు ఇప్పటివరకు పెట్టిన ఎఫర్టులో మంచి రిజల్ట్స్ అయితే తీసుకుంటారు. గ్రహస్థితి లగ్నంలో కుజుడు ఉంటే మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. చేసిన కృషికి ఫలితం మాత్రం చక్కగా వచ్చేస్తుంది. ఇక వ్యాపారస్తుల పరిస్థితి ఏంటంటారు? పార్ట్నర్షిప్ బిజినెస్లు పెట్టుకోవచ్చు అంటారు వీళ్ళు? మరి వీళ్ళకి పార్ట్నర్షిప్ బిజినెస్లు కలిసి రావు. ఎందుకంటే మిథున రాశి అంటేనే పార్ట్నర్షిప్ రాశి. ఎందుకంటే ఒక స్త్రీ పురుషుల యొక్క కలయిక, లైఫ్ పార్ట్నర్స్ ఇద్దరు ఉంటారు. వీళ్లకు సప్తమ రాశి అయినటువంటి ధనస్సు, అది కూడా దుస్వభావ రాశి. ఆ ధనస్సు రాశికి అధిపతి గురువు వీళ్ళకి బాధకాధిపతి. కాబట్టి వీళ్ళకి పార్ట్నర్షిప్లు కలిసి రావు. పార్ట్నర్షిప్లో కూడా వీళ్ళకు ఒడిదుడుకులు ఉండేదానికి అవకాశం ఉంటుంది, అంటే వైవాహిక జీవితంలో కూడా. కానీ ఎంతున్నా మిథున రాశి వాళ్ళు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కలిసి ముందుకు నడవగలుగుతారు, విడిపోరు. కాబట్టి పార్ట్నర్షిప్ విషయాల్లో, వ్యాపారాల్లో వీళ్ళకు కలిసి రాదు. ప్రస్తుతం గ్రహస్థితి ప్రకారం రాదు. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏమన్నా శుభవార్త ఉందా? ఖచ్చితంగా ఉంది. సొంత నిర్ణయాలు ఎక్కువ చేస్తారు. అంగారకుడు లగ్నం ఉంటే, రాశిలో ఉంటే సొంత నిర్ణయాలు చేస్తారు. వీళ్ళు ఎవరితోన్నా కలిసి నష్టపోయి ఉంటే పార్ట్నర్షిప్లో సొంతంగా వీళ్ళు తన దారి తను చూసుకుంటారు.
అదేవిధంగా సొంత వ్యాపారాలు కొత్తగా స్టార్ట్ చేసి కూడా చేస్తారు. కర్మస్థానంలోకి 5-6 గ్రహాలు వస్తున్నాయి కాబట్టి విశేషమైనటువంటి శక్తి అక్కడ విడుదలవుతా ఉంది. అది 10వ స్థానం కాబట్టి జీవితాంతం గుర్తుండిపోయేటువంటి ఏదైనా ఒక వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, వ్యవహారం కానీ వీళ్ళకు ఖచ్చితంగా సెట్ అవుతుంది. ఇక గురుగారు, వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది? అలాగే సంతానం కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వాళ్ళకి ఏదైనా శుభవార్త ఉందా? పంచమాధిపతి శుక్రుడు దశమంలోకి వచ్చి ఉచ్చస్థితిలోకి వస్తున్నాడు. అక్కడ రాహు ఉన్నాడు. మరి పంచమం భాగ్యస్థానాధిపతి అటువైపే వస్తున్నాడు. అంటే పంచమం అంటే సంతాన స్థానం. శుక్రుడు ఈడు పంచమాధిపతి అన్నాడు. మగవారికి భోగకారకుడు, కామకారకుడు, వీర్యకారకుడు కూడా శుక్రుడే. ఆయన మీనరాశిలో జలరాశిలో ఉన్నాడు. అక్కడ బలంగా ఉంటాడు. అంటే మీనరాశి కాలపురుషునికి 12వ రాశి. అంటే పడక, బెడ్ కంఫర్ట్స్ అంటారు, బెడ్ ప్లెజర్స్ అంటారు. అంటే పడక సుఖము. కాబట్టి ఆయన అక్కడికి వస్తున్నాడు కాబట్టి సంతాన సాఫల్యత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే కారకత్వాలు కూడా అక్కడే ఉన్నాయి. యాంప్లిఫైయింగ్ ప్లానెట్ అయిన రాహు కూడా శుక్రుడితో ఉన్నాడు. శుక్రుడు రాహు గురు శిష్యులే. బుధుడు కలుస్తున్నాడు. రాశ్యాధిపతి పంచమాధిపతి, పంచమం ఉన్నటువంటి శనేశ్వరుడు, రాహు, వీళ్ళు నలుగురు కలవడం అనేది విశేషమైనటువంటి సంతాన సంతోషం వీళ్ళకైతే ఖచ్చితంగా ఉంది. ఇక ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి? ఆకస్మిక ధనలాభం ఏమన్నా ప్రాప్తి ఏమన్నా ఉందా వీళ్ళకి? ఆకస్మిక ధనలాభం అని చెప్పడం కన్నా ఆకస్మిక వీళ్ళకు అవకాశ యోగం అయితే ఉందని మాత్రం చెప్పచ్చు. అంటే డబ్బులు రావడానికి కావాల్సిన అవకాశాలు ఏర్పడతాయి. ఆకస్మిక ధనలాభం అంటే లాటరీ కొట్టడము, లంకి బిందులు దొరకడం లాంటి అనుకుంటారు. కానీ ఆకస్మిక వృత్తి యోగము, ఆకస్మికంగా జీవితంలో స్థిరపడడానికి కావాలన్న ప్లాట్ఫాము, మిత్రుల సహకారం. ముఖ్యంగా మిత్రుల సహకారం అంటే వీళ్ళకు కాంబినేషన్గా నీ నాలెడ్జ్ కలిసిందంటే మనం చక్కగా ఈ ప్రాజెక్ట్ తీసుకెళ్ళచ్చు, లాంగ్ రన్లో సెటిల్ అవ్వచ్చు అనేటువంటి ప్రాజెక్ట్స్ చేతికి వస్తాయి వీళ్ళకు. అది ఒక విధంగా ఆకస్మిక యోగం అని చెప్పచ్చు. ఓకే గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ రాశి వారికి మంచి రెమెడీస్ ఏదైనా ఉంటే తెలియజేయండి. ఇంకా ఈ రాశి వాళ్ళు మెరుగైన ఫలితాలు పొందాలనుకుంటే వీళ్ళకు చక్కగా శుక్రుడు ఉచ్చస్థితికి వస్తున్నాడు కాబట్టి తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయానికి వెళ్ళచ్చు. శుక్రుడు అంటేనే శుక్రబలం బలంగా ఉన్నటువంటి ఆలయము, శుక్రగ్రహ ప్రభావం ఎక్కువ ఉన్నది తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం. ఆలయ సందర్శన చేయొచ్చు శుక్రవారం రోజు. వీలైతే వీళ్ళు సాయంత్రం వరకు అక్కడ ఉండడం మంచిది. చాలా బాగా వీళ్ళ కర్మ కాలిపేసి అదృష్టం పెరుగుతుంది. కాబట్టి శుక్రగ్రహాన్ని అంత ఎక్కువగా వీళ్ళు రిసీవ్ చేసుకుంటే అంత యోగం వీళ్ళకి కలుగుతుంది. కాబట్టి శుక్రుడు ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు. ఆ యోగంగా ఉన్నప్పుడే మరింత దాన్ని మనం తీసుకోవాలి. గాలి తోలినప్పుడే తూర్పాన్ ఎత్తలంటున్నప్పుడు, శుక్రుడు బలంగా ఉన్నప్పుడే తిరుచానూరు పద్మావతి అమ్మవారు, తమిళనాడు శ్రీరంగం రంగనాయకి అమ్మవారి టెంపుల్, ఈ రెండు శుక్రగ్రహ బలం దండిగా ఉన్నటువంటి ఎక్కువగా ఉన్నటువంటి ఆలయాలు. ఆ ఆలయ సందర్శన చాలా వీళ్ళకు అదృష్టయోగాన్ని కలిగిస్తుంది. ఓకే, ఏదన్నా దానం చేయాలనుకుంటే ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుందంట? వీళ్ళకు ద్వితీయ రాశి కర్కాటక రాశి అధిపతి చంద్రుడు అంటేనే రైసు, తెల్లటి బియ్యము. కాబట్టి అన్నదానం ఎక్కువ చేయాలి. ఏదైనా టెంపుల్స్ దగ్గర కావచ్చు, అన్నదానం ఎక్కువ చేస్తే వీళ్ళు చేయగలిగినంత కార్డ్ రైస్ వాటర్ బాటిల్ 5 మందికో 10 మందికో వీళ్ళు ఇవ్వగలిగితే 100 మందికో ఇస్తే వస్తే డబ్బులు బాగా వస్తుంది. మార్చి నెలలో ఓవరాల్గా మిథున రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు.